నేటి ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భారీ బందోబస్తు మధ్య 530 మంది పోలీసులు సిబ్బంది, ఎస్పీ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో మొదలైన ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ఫలితాలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజ. పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి 6700, యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి 4778, స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ 4421, స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ 3216, బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి 2347 సాధించారు. కోటా నిర్ధారణ చేసే ప్రక్రియ నడుస్తూ ఉంది. టోటల్ 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 25 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అబ్జర్వర్ గారు కూడా దాన్ని పరిశీలించారు. అభ్యర్థులు వారి ఎలక్షన్ అలౌ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇప్పుడు 8వ రౌండ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. 176 పోలింగ్ స్టేషన్స్ వరకు ఆ లెక్కింపు అయింది. బహుశా ఇంకా 30-35 నిమిషాల్లో ఫస్ట్ వ్యాలిడ్ ఓట్ అనేది కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వ్యాలిడ్ ఓట్ నిర్ధారణ చేసినాక మేము ఎనెక్షర్ 12Dలో ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ అనేది మేము ఎన్నికల సంఘాలకి నివేదిక పంపిస్తాము. ఇక్కడ ఉన్న అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్స్కి కూడా తెలియజేస్తాము. వ్యాలిడ్ ఓట్స్ నిర్ధారణ చేసిన అంటే టోటల్ ఓట్స్ మైనస్ ఇన్వాలిడ్ ఓట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 2+1 అనేది కోటా. మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ లెక్కింపు చేసేటప్పుడు ఈ కోటా 19 మందిలో ఎవరైనా సాధించగలిగితే వాళ్ళకి మేము విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాము. ఆ పరిస్థితి లేకపోతే మళ్ళీ ఎలిమినేషన్కి పోతాము. ఎలిమినేషన్కి పోయే క్రమంలో ఫస్ట్ రౌండ్లో సాధించిన ఓట్స్ని మేము ఒరిజినల్ ఓట్స్ అంటాము. ఒరిజినల్ ఓట్స్ ఎందుకంటే ఏదైనా డ్రా అయింది అనుకో, సో అలాంటివి పరిస్థితిలో ఒరిజినల్ ఓట్స్కి ఎక్కువ విలువ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఒరిజినల్ ఓట్స్ లెక్క టాలీ చేసినాక ఎవరైతే అంత తక్కువ ఓట్స్ సాధించారో ప్రిఫరెన్స్ ఎవరికైతే పడిందో తన అభ్యర్థిని అవుట్ ఆఫ్ ద 19 స్టేట్ని కూడా యాజ్ అ స్టాట్యుటరీ పేపర్గా భద్రపరిచేయడానికి మాకు సెపరేట్ టీమ్ ఉంది. ప్రతి ఒక్క రౌండ్ తర్వాత టాబ్యులేషన్ కోసం కౌంటింగ్ సూపర్వైజర్ ప్రత్యేకంగా వచ్చి టాబ్యులేషన్ టీంలో కౌంటింగ్ సూపర్వైజర్ సంతకంతో మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రక్రియ మొత్తం